ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, నా పేరు ఆకన్న యేసుదాసు. చాలా వరకు కాకినాడలో అందరూ ఇంటి పేరిటే పిలుస్తారు. మా నాన్నగారిది మొగల్తూరు, మా అమ్మగారిది అమలాపురం దగ్గర గన్నవరం. మొగల్తూరు అంటే మీ అందరికీ ఒక భయం వేస్తుంటుందా? లోపలికి వస్తుందా? ఎవరు ఇంకా చిరంజీవరావు కజిన అన్నగారు, వాళ్ళది మాది మా ఇంటి పక్కనే. కృష్ణరాజు గారిది మా వీధిలో ఆ చివర, మా వీధిలో ఈ చివర మా ఇంటి. నేను 1968 సంవత్సరంలో నేను పుట్టాను. మా తల్లిదండ్రులు బహు విగ్రహారాధికులు. భయంకరమైనటువంటి విగ్రహారాధన చేస్తున్నటువంటి కుటుంబంలో 1968 సంవత్సరంలో మా తల్లి గారికి వివాహమైన తర్వాత చాలా సంవత్సరాలకి నేను పుట్టడం జరిగింది. కానీ పుట్టానే కానీ నాలో జీవము లేదు. ఉదయం పుట్టినప్పుడు సాయంత్రం 4 గంటల వరకు ఆనాటి మంత్రసానులు ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేశారు. కాళ్ళు 2 పైకి పట్టుకుని పిల్లల మీద, ఈపి మీద కొట్టడం, మాయి తగలేయటం, సూదులతో గొచ్చడం, ఎన్నో ప్రయత్నాలు చేశారు. చేయడానికి కారణం ఏంటంటే పుట్టేటప్పుడు చాలా ఎర్రగా చక్కగా దొండపండులాగా ఉన్నాను. నాలో జీవం ఉన్నట్టు ఉంది కానీ జీవము లేదు. ఆ సమయంలో మా ప్రాంతంలో ఎవరికి యేసు ప్రభు అంటే తెలీదు. ఒకవేళ ఆనాటి సేవకులు ఎవరైనా ఆ గ్రామం గుండా ఎప్పుడైనా ఎవరైనా స్వార్థ ప్రకటించడానికి వస్తే తరిమి కొట్టినటువంటి ప్రాంతం అది. ఆ ప్రాంతం అంతా కూడా విగ్రహారాధికులు, రామభక్తులు, తర్వాత మహాలక్ష్మి తల్లిని గ్రామదేవత, ఆంజనేయ స్వామి గుడులు, ఇలాంటి భయంకరమైనటువంటి విగ్రహారాధిక కుటుంబాలు అవన్నీ కూడా. కానీ మా అమ్మమ్మ గారి స్నేహితురాలు పంతాల బుల్లమ్మ గారు అనేటువంటి స్నేహితురాలు ఉండేవారు. వీరిద్దరూ ఎప్పుడైనా అనారోగ్యంగా ఉంటే అమలాపురం దగ్గర ఉన్నటువంటి అంబాజీపేట మిషనరీ హాస్పిటల్కి వెళ్ళేవారు. అక్కడికి పొద్దుటే వెళ్ళిపోయేవారు. ఆ మిషనరీ హాస్పిటల్ ఏంటంటే ఉదయం వెళ్ళగానే పాటలు పాడటం, వాకింగ్ చెప్పడం, ప్రార్థన చేయించడం, తర్వాత డాక్టర్ గారు చూసేవారు. అక్కడికి వీళ్ళు అప్పుడప్పుడు వెళ్ళినప్పుడు వారు ఇచ్చే కరపత్రాలు, పుస్తకాలు తీసుకుని వచ్చి చదువుతూ సీక్రెట్గా వాళ్ళు అనుకునేవారు. వాళ్ళు చెప్పే మాటలన్నీ యేసు ప్రభు కూడా దేవుడేనట, చనిపోయిన వారిని బ్రతికిస్తాడట, కుంటి వారికి చేతులు ఇస్తాడట, గుడ్డి వారికి చూపులు ఇస్తాడట, అనేక వ్యాధులు బాగు చేస్తాడట ప్రభువుని నమ్ముకుంటే. అంటే దేవుళ్ళలో, మనం ఆరాధించే దేవుళ్ళలో ఈయన కూడా ఒక దేవుడే. కానీ అంటరాని వాడిగా మారుమూల గ్రామాల్లో ఉండే దేవుడు కానీ మన మధ్య ఉండే దేవుడు కాదు అనేటువంటి నిబంధనతో వారు ఉండేవారు. నేను పుట్టడం, చనిపోవడం, మా తాతగారు బయట కొంతమంది పెద్ద మనుషులతో కూర్చుని తిరుగుతూ, అటు తిరుగుతూ ఇటు తిరుగుతూ ఆయన మనసులో బయటకు అనుకునేవాడట, నా మనవడు బ్రతికేస్తే మాల్చం తల్లి నీకు గరగా ఇచ్చేస్తాను, అరటిపళ్ళు గెల్ల తీసుకొచ్చేస్తాను, గరగ ఇచ్చేస్తారని మా తాతగారు ముక్కునేవాడు బయట. లోపల మా అమ్మమ్మ గారు యేసు ప్రభు దేవుడు అంటే కదా, బ్రతికితే బాగుండు పోను నా మనవడు నిజంగా బ్రతుకుతాడా అని మా అమ్మమ్మ గారు అనుకునేవారు. ఇలాగ పంతాల బుల్లమ్మ గారని ఆమె ఇలాగ పుణ్యవతి గారికి మనవడు పుట్టాడట, చనిపోయాడట, పాపం బాగున్నాడు, చేయలేదు, అయినా కుర్రోడు బాగున్నాడు, పాపం చాలా బాధపడుతున్నారని కొందరు అంటే, కొందరైన వారంట బ్రతికితే లాభమే ఉందని చేయలేదు, ఎలాగా బ్రతుకుతాడు, ఇలాంటి కుర్రోడు ముందే చనిపోవడమే మంచిది, తర్వాత పుట్టివాడు చక్కగా పుడతాడేమో కదా, చేయలేకుండా పుట్టి బ్రతికితే కష్టం, రేపు తల్లిదండ్రులకి కష్టమే, వాడికి కూడా కష్టమే అని బయట కొంతమంది అనుకునేవారట. ఇలాంటి పరిస్థితిలో ఆ పంతాల బుల్లమ్మ గారు ప్రార్థన చేసి ఒక చిన్న బరిలో నూనె పోసి, ఆమెకేమీ తెలియదు, విన్న మాటలను బట్టే, విశ్వాసం తెలియదు ఆమెకి,
కానీ ఆమె దేవునికి ఒక పరీక్ష పెట్టుకుంది. ప్రభా, నువ్వు నిజంగా దేవుడివే అయితే ఇదిగో ఈ నూనె ఆ మనవడి మీద రాసినప్పుడు వాడు బ్రతికితే నువ్వు ఉన్నావని నేను నమ్ముకుంటాను. ఖచ్చితంగా నా విగ్రహారాధనలన్నీ మానేసి నీవే నిజమైన దేవుడు అని నమ్ముతానని ఆమె ఒక తీర్మానం చేసుకుని ఆ నూనెను మా ఇంటికి పంపించారు. మా అమ్మమ్మ గారికి ఇచ్చినప్పుడు మా అమ్మమ్మ గారితో చెప్పారంటే ఈ నూనె పంతాలు గుల్లమ్మ గారు ఇచ్చారు, మిమ్మల్ని కూడా యేసు ప్రభుకు ప్రార్థన చేసి మీ మనవడికి రాయమన్నారు అనేసి. మా అమ్మమ్మ తీసుకుని నా మీద ఆ నూనె పూస్తూ రాస్తూ ఆమె ఏడుస్తూ ఆమె కన్నీటి చుక్కలు నా మీద పడుతూ ఉన్నాయి. ఆమె అనుకుంటుందంట లోపల, యేసు ప్రభువా, నువ్వు నిజమైన దేవుడు అయితే నేను కూడా నేను నమ్ముకుంటాను, నా మనవడు బ్రతికితే నీ పేరు పెట్టి నీ సేవకి ఇచ్చేస్తానన్నాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే ఆమె కన్నీటి చుక్కలు నా మీద పడ్డాయో నేను ఆడటం మొదలు పెట్టాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది నా మొదటి మరణపు విజయం. దేవునికి స్తోత్రం. ఇక్కడ బయట మా తాత ఏమనుకుంటున్నాడు, నా మనవడు బ్రతికేశాడు, ఏడ్చేస్తున్నాడు, మంచంతలకి గరగరగా ఇచ్చేయాలని ఆయన సంబరపడిపోతున్నాడు. అందరితో చెప్పేస్తున్నాడు, మన గ్రామ దేవత బ్రతికిచ్చేసింది, ఇంకేంటి నా మనవడు బ్రతికేశాడని ఆయన సంబరాల్లో తీరిపోతున్నాడు. లోపల మా అమ్మమ్మ చెప్పలేక చెయ్యలేక దేవుడు బ్రతికించాడని చెప్పలేక బయటకు చెప్పలేక ఈమె కూడా చాలా వేదన పడుతూ ఉంది. ఈమె ఎప్పుడు నాకు నూనె రాసే ప్రార్థన చేసేదట. అది ఎవరికి, మా తాతయ్య గారికి ఎవరికి తెలియకుండా. ఎందుకంటే రహస్యంగా రహస్య క్రైస్తవులుగా అంటే దేవుని ఎరిగిన వారిగా రహస్యంగా ప్రార్థన చేసుకునే వారు ఇద్దరే. రహస్యంగా వారు తెచ్చిన కరపత్రాలు చదువుకునేవారు. ఆ రహస్య ప్రార్థన వారిని ఒక విశ్వాసులుగా మార్చేసింది. ఎప్పుడైతే ఈ రీతిగా ఉందో ఆ గ్రామ దేవత పూజలు చేసే కార్యక్రమం జాతరలు వచ్చేసాయి. మా తాత అన్నాడంటే ఈరోజు మాల్చంతలు ఊరి మీదకి వచ్చేస్తుంది, సేవ మనదే, మన గ్రామస్తులది సేవ. ఈరోజు గరగిచ్చేయాలి, గెల్లో ఇచ్చేయాలి, నల్లకూడి పెట్టలు 2 పెట్టలు ఇచ్చేయాలి, అన్నీ సిద్ధం చేశాడట. ఆ దేవతలు ఆ రోజు మా ఊరి మీదకి వస్తూ ఉన్నాయి, మా ఇంటికి వస్తున్నాయి. ఆ పక్కన బుక్క జల్లుకుంటారు వాళ్ళు, నాచుమాట మీరు ఎప్పుడు చూసారో లేదో. ఆ బుక్క జల్లుకోవడానికి అక్కడ పిండిలు, బియ్య పిండిలు, అన్ని పిండిలు పెట్టారు. ఈ దేవతలు వచ్చాయి. అయితే మా అమ్మమ్మ అంతకు ముందే నాకు స్నానం చేయించి వీధి అరుగు మీద నన్ను పడుకోబెట్టి నాకు వెచ్చదనం ఉండడానికి కుంపడ పెట్టి నన్ను పడుకోబెట్టింది. నేను హాయిగా నిద్రపోతూ ఉన్నాను. ఈ గ్రామదేవత విగ్రహాలు వచ్చి నా ముందు నాట్యం ఆడుతూ ఉన్నాయి. నాట్యం ఆడేటప్పుడు ఎంత గట్టిగా కొడతారండి డప్పులు, మన చెవులు మూసుకోవాలన్నంత గట్టిగా డప్పులు కొడతారు. ఇది బుక్క జల్లుకుంటున్నాయి, డప్పులు కొడుతూ ఉన్నారు. చాలా హుందాగా జరుగుతూ ఉంది కార్యక్రమం. కానీ ఆ మంచం మీద ఉన్న నేను ఎటు కలగలేదట. మా అమ్మమ్మ గారు ఇంట్లో ఉండి సడన్గా ఆమె గుర్తొచ్చి, ఈ దగ్గర మీద మనవడిని వేశాను కదా, ఎక్కడ మెదట్లేదు, అక్కడే ఉన్నాడు, ఎవరిని తీశారని పరిగెట్టుకు వచ్చేటప్పటికి నేను ఆ మంచం మీద ఉన్నాను. ఆమె నా మీద చెయ్యేసేటప్పటికి నాలో చలనము లేదు. ఎప్పుడైతే చలనం లేదో మా అమ్మమ్మ నన్ను ఎత్తుకుని అటు ఇటు కొట్టింది, అయినా ఏడుపు ఏడట్లేదు. ఇక అప్పుడు మా తాతగారి మీద మా అమ్మమ్మ తిరుగుబాటు చేసి, నువ్వు అలాంటి వాడు, నువ్వు ఎలాంటి వాడు, నీ వల్ల నా మనవడు మళ్ళా చనిపోయాడు, బ్రతికిచ్చినోడు యేసు ప్రభు, యేసు ప్రభు బ్రతికించుకుంటే నీవు గరకిస్తానని మొక్కుకుని ఈరోజు మళ్ళా నా మనవడిని చంపేశావని మా తాతయ్య గారి మీద కోపపడిపోయి ఆయన తిట్టేసేసి ఆ గరగలు ఆపేయమని వాటి వెళ్ళిపోమని నన్ను భుజం మీద వేసుకుని, ఆ గ్రామంలో ఒక నల్ల డాక్టర్ గారు ఉండేవాడు మా చిన్నప్పుడు. ఆ డాక్టర్ గారి దగ్గరికి భుజం మీద వేసుకుని తీసుకుంటూ వెళ్ళిపోయి ఏడుస్తూ ఉంటే ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ డాక్టర్ గారు ఏంటమ్మా అంటే, ఏమో అమ్మా ఇలాగ మెదలట్లేదు, కదలట్లేదు, ఏడట్లేదు అంటే ఆయన పట్టుకుని జీవం లేదమ్మా అన్నాడట. మా అమ్మమ్మ అక్కడే మోకాలు వేసి, ప్రభా నువ్వు ఇచ్చావు, నువ్వు బ్రతికించావు, మరలా నువ్వు తీసుకోవటం ఇది న్యాయమేనా? ఇది న్యాయం కాదు ప్రభా, నా పట్ల ఒక్కసారి కనికరించి నా భర్త చేసిన తప్పుని క్షమించమని మోకాలు వేసి కన్నీరు కార్చి ప్రార్థించినప్పటికీ మరలా ఏడడం మొదలుపెట్టాను. దేవునికి స్తోత్రం. ఇది 2వ మరణం జయించే కృప దేవుడు ఇచ్చాడు. ఆ తర్వాత మా నాన్నగారు జాబ్ నిమిత్తం కాకినాడ వచ్చేసారు. ఈ కాకినాడలో పెరుగుతూ ఉన్నాం. అయితే విగ్రహారాధికులు నన్ను దైవికంగా పెంచలేదు. ఎప్పుడైనా మా అమ్మమ్మ గారి ఇంటికి వెళ్తే అక్కడ నువ్వు దైవికంగా పెంచేవారు, కానీ వేసవకాల సెలవులకి మిగతా రోజుల్లో స్కూల్కి వస్తున్నప్పుడు ఇక్కడికి వస్తున్నప్పుడు మళ్ళా అన్నిలతోనే కలిసిపోవటము, బీచ్లకి వెళ్ళడం, రకరకాలన్నీ
నా జీవితంలో ఎన్నో రకాలు విచిత్ర సంఘటనలు జరిగాయి. అన్నింటిలో పాలు పంపులు పొందుతూ ఉండేవాడిని. ఇంచుమించు ఇంటర్మీడియట్ స్థాయికి వచ్చేటప్పటికి ఏపీఎస్పీ దగ్గర మీరు ఎప్పుడైనా అటువైపు వచ్చి చూసారో లేదో కానీ రోడ్డు ఎంట్రన్స్లోనే ఏపీఎస్పీ దగ్గర పెట్రోల్ బంక్ ఉంటుంది. బంకు దాటినే కుడి చేతి వైపున దొరుకు గూడు ఉంటుంది. నేనే కట్టించాను. ఆ రోజుల్లో నేను నా క్లాస్మేట్స్ కొందరు కలిసి సిటీ బస్సుల్లో డిబ్బీలు పెట్టుకుని అటు ఇటు తిరుగుతూ దండి ఆ దండి గుంటముక్కల వెంకట్రావు గారి దగ్గర స్థలం తీసుకుని ఆ స్థలంలో గుడి కట్టించిన దాతరం మేమే. ఎన్నో కార్యక్రమాలు చేశాను. కానీ మళ్ళా దేవుడు ఎన్నో వ్యాపారాలు చేశాను. 83లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం అయితే తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యి క్రియాశీలక సభ్యత్వంలో ఒక మంచి యూత్ లీడర్గా నేను ఉండడం, ఎన్టీ రామారావు గారు పర్సనల్గా ఎక్కువగా నాతో మాట్లాడడం, నేను ఎక్కువగా హైదరాబాద్ వెళ్ళడం, ఎన్టీ రామారావు గారి ఇంట్లో ఉన్న ప్రతి పెళ్లికి ప్రతి ఫంక్షన్స్కి నేను అటెండ్ అవ్వడం, ఎన్నో విచిత్రమైన కార్యక్రమాలు నా జీవితంలో జరిగిపోయాయి. కానీ మళ్ళా నాకు కుదరని రోగం దేవుడు పెట్టాడు. 28 రోజులు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను. కానీ నాకు వచ్చిన జబ్బు ఏంటో ఎవరికి తెలియట్లేదు. ఎన్నో టెస్టులు చేస్తున్నారు. టెస్టులన్నీ నార్మల్గా వస్తున్నాయి. కానీ నా ఒంటి మీద ఉన్నటువంటి జ్వరం 104 నుంచి కిందకి రావటం లేదు. డాక్టర్ గారు అన్నారు, ఏ ద్రాక్ష పండు కూడా ఈ అబ్బాయికి మీరు పెట్టద్దు, లిక్విడ్ ఇవ్వండి అన్నారు. 28 రోజుల్లో నేను తాగిందల్లా కొబ్బరి వాటరు, మజ్జిగ నీళ్ళు తాగాను. కానీ ఏ రోజు కూడా నా ఒంటికి ఒక సెలైన్ కూడా ఎక్కించలేదు. అదే టైంలో పాస్టర్ చిన్నిబాబు గారు అనే ఒక పాస్టర్ గారు హాస్పిటల్కి వచ్చి ప్రార్థన చేస్తూ ఆయన అన్నిటి గారు, మీ అమ్మగారి పేరు ప్రేమవతి, మీ నాన్నగారి పేరు శ్రీరాముడు, మీ తమ్ముడి పేరు మురళీకృష్ణ, ఇంకో తమ్ముడి పేరు మాణిక్యాలరావు, ఎంతమంది ఉండగా నీకు ఈ పేరు ఎందుకు పెట్టారని అడిగినప్పుడు మా అమ్మమ్మ గారు నా దగ్గరే ఉండి సాక్ష్యం అంతా ఆయనకి చెప్పారు. ఆయన అన్నాడు, అమ్మ మీరు తెలుసో తెలియకో బాబు బ్రతికినప్పుడు నీ పేరు పెట్టి నీ సేవకి ఇస్తానన్నారు. ఇప్పుడు దేవుడి సేవ చేయడానికి బాబుని పిలుచుకుంటున్నాడు, మీకు జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు కొడుకు కాబట్టి తిరిగి దేవుడికే ఇచ్చేయండి అన్నారు. ఇచ్చేయండి నా వల్ల ఏంటి బాబు, వారి అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళ ఇష్టం కానీ నా ఇష్టం ఏమీ కాదు కదా అన్నారు. అప్పుడు మరలా పాస్టర్ గారు మా ఇంటికి వచ్చి మా తల్లి గారిని అడిగితే మా తల్లి అన్నది, బ్రతికితే ఏముందండి, ఆరోగ్యంగా ఉంటే గుడికి వస్తాడు, వెళ్తూ ఉంటాడు, దానికే ఉంది, మాకు ఇచ్చేస్తామని మీకే ఇచ్చేస్తామని ఆయన చేతిలో చేసి ప్రమాణం చేసిందట. హాస్పిటల్లో 2వ రోజుకి నార్మల్ అయిపోయింది. డాక్టర్ గారికి ఆశ్చర్యపోయాడు, ఏంటి ఇంతకాలం ఇంత పేషెంట్గా ఉన్న వ్యక్తికి సెలైన్ బొట్టలు ఎక్కలేదు, సడన్గా 2 రోజుల్లో తగ్గిపోవడం ఏంటి అని ఆశ్చర్యపోయారు. ఇప్పటికీ ఉన్నారు డాక్టర్ గారు, చిన్నబిల్లి సత్యనారాయణ గారు. చాలా ఆశ్చర్యమైన కార్యాలతో మరలా దేవుడు నన్ను స్వస్థపరిచాడు. 3వసారి ఇంటికి తీసుకొచ్చాడు. ఆ తర్వాత నేను పాస్టర్ గారితో రోజు ఎక్కడ మీటింగ్స్ కన్నా వెళ్తూ ఉండేవాడిని. ఆదివారం చర్చికి వెళ్తూ ఉండేవాడు. కొంతకాలం వెళ్ళేటప్పటికి తిరిగి మా అమ్మగారు నా మీద భుజం ఎత్తారు. మనం ఏంటి, మన బ్రతుకులేంటి, మన పరిస్థితులు ఏంటి, మన స్థితులు ఏంటి, నీకు చెయ్యలేదు, ఒక పక్కన కుంటోడివి, నువ్వు పాస్టర్ గారితో వెళ్ళి సంచేసుకుని భుజానికి కలిసి ఇంటింటికి అడుక్కుంటే నీకు వెళ్ళినాడే ఇస్తాను, అది జరగని పని. వెళ్తే ఆదివారం గుడికి వెళ్ళి కానీ మిగతా టైంలో పాస్టర్ గారితో ఎంత మాత్రం వెళ్ళడానికి వీలు లేదని చాలా ఫోర్స్ చేసి నన్ను అభ్యంతరం చేశారు మా తల్లిదండ్రులు. అదే టైంలో మా మాస్టర్ గారితో చెప్పిన బాధపడితే అని అన్నాడు, 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేయరా అన్నారు. 1 గంట కూడా నేను ఉపవాసం ఉండలేనండి. నీసు లేని భోజనం ఏ రోజు చేయలేను. నీసు ఉండాలి. పొద్దుట సాయంత్రం కూడా నాకు చిన్నప్పటి నుంచి నీసు అలవాటు. అలాంటిది ఉపవాసం ఉండమంటే ఉపవాసం ఎలా ఉంటాను? నేను ఉండనని చాలాసార్లు మొండికేశాను. లేదురా, నీ గురించి నేను కూడా ఉపవాసం ఉంటాను, మన సంఘంలో మా చర్చిలో 2-3 నీ గురించి ఉపవాసం ఉంటారు, అందరూ ప్రార్థన చేద్దామంటే సరేలే, పొద్దున్న వెళ్తే మధ్యాహ్నం సాయంత్రం ఇంటికి పంపేస్తారు కదా, ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా శుభ్రంగా ఇడ్లీలు అయ్యి శుభ్రంగా తినేసి మనం చేస్తున్నట్టు ఇప్పుడు దేవుడికి స్తోత్రం కదా. ఉపవాస ప్రార్థన అయ్యి ఎంతమంది ఉన్నారు నిక్కర్చిగా ఉపవాసం చేయగలుగుతాను? నిక్కర్చిగా ఈ 3 దినాలు నేను ఉపవాసం ఉంటున్నాను, ఏ పూట తినట్లేదు అన్నవాడు. దేవుడికి స్తోత్రం. దేవుడు మిమ్మల్ని దీవించింది కాక. హల్లెలూయా. అలా అనుకుని నేను ఉపవాస ప్రార్థనలో కూడుకుంటే
వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక గదిలో పెట్టి తాళం వేశాడు నాకు. ఎందుకంటే నాకున్న స్నేహితులు ఎటువంటి వారు, నాకున్న పరిస్థితులు అలాంటి, ఒక్క నిమిషం వీడు బయటకు వదిలితే మరలా దొరకడని 3 రోజులు ఇంటికి తలుపు తాళం వేసి గదిలో కూర్చోబెట్టి 5గురు నాతో కలిసి ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం మొదలుపెట్టాం. ఎప్పుడైనా నేను అర్జెంట్ అంటే తలుపు తీసేవారు, తాళం తీసేవారు, నాకు కూడా వచ్చేవారు, బాత్రూమ్కి పంపించేవారు, అక్కడే నుంచేవారు పాస్టర్ గారు. అయిపోయిన తర్వాత మరలా నన్ను తీసుకెళ్ళి గదిలో పెట్టి తలుపు తాళం వేసేవారు. పొద్దున్న మధ్యాహ్నం 2 గంటలకి ఒక గ్లాసు నిమ్మరసం, రాత్రి 12 గంటలకి ఒక గ్లాసు నిమ్మ వాటర్ ఇచ్చేవారు. అంతే. 3 రోజులు అలాగే అయిపోయిన తర్వాత 3వ రోజు రాత్రి 12 గంటల వరకు ప్రార్థన చేసి 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 అలసిపోయి సొలసిపోయి పాస్టర్ గారిని తిట్టుకున్నాను. దేవుడు కూడా తిట్టాను. దేవుడు అనేవాడు ఉంటే మాట్లాడతాడా? దేవుడు మాట్లాడతాడా? పాస్టర్ గారికి ఒప్పించి 3 రోజులు నన్ను ఇలాగే ఉంచేశాడు. దేవుడు నీతో మాట్లాడతాడరా అని 3 రోజులు ఉపవాసం ఉంచాడు. ఇప్పటికీ కూడా నన్ను వెళ్ళవట్లేదు. ఉదయం 5 గంటల ప్రార్థన చేసిన తర్వాత నీటి పొందుతారంటని పాస్టర్ గారిని తిట్టుకుని ఆ రాత్రి నేను పడుకున్నాను. 3వ రోజు. ఆ 3వ రోజు రాత్రి నాకు గాఢ నిద్ర పట్టింది. ప్రభు నన్ను దర్శించి నాతో మాట్లాడుతున్నాడు. నా కుమారుడా, నా కుమారుడు నన్ను తట్టి లేపుతున్నాడు. వెంటనే లేచి చూశాను. నాకు ఎవరు బైబిల్ తెలుగు మరలా పడుకుంటే మరలా సేమ్ స్పర్శ, సేమ్ పిలుపు. వెంటనే లేచి పాస్టర్ గారిని అడిగాను, సమయంలో అడిగినట్లుగా. మా అయ్యగారు అన్నారు, దేవుడు నేను దర్శిస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, ఈసారి ప్రభు నేను వింటున్నాను చెప్పు అన్నారు. 3వసారి మరలా నేను పడుకున్నప్పుడు మరలా అదే స్వరము, అదే పిలుపు, అదే స్పర్శ. అప్పుడు నా కళ్ళు నేను చూడాలన్నా ఆ గదంతా మహాప్రచండమైన వెలుగు చేత నింపబడిపోయింది. నా కన్నులు తెరవబడలేదు. నా రోమాలు లేచిపోయి చెమట పట్టేస్తున్నాయి. ప్రభా నేను వింటున్నాను అన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడనమాట. యెషయా గ్రంథంలో ఉంటుంది, నా తలంపులు వేరు, నీ తలంపులు వేరు, నీ త్రోవ వేరు, నా త్రోవలు వేరు. ఆకాశం నుంచి హిమము వర్షం కురిసి భూమిని తడిపి పిత్తివారికి విత్తనాన్ని భుజించడానికి ఆహారాన్ని ఎలా ఉందో నీ ఎడల నా కృప అంత విస్తారంగా ఉందని ప్రభు నాతో మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. నా తలంపు ఏంటంటే ఉద్యోగం చేసుకోవాలి, సేవలో పాలుపంపులు పొందాలి, వ్యాపారం చేయాలి, సేవలో పాలుపంపులు పొందాలి. కానీ దేవుని తలంపు ఏంటంటే నన్ను బ్రతికించుకున్నవాడు తన పని కొరకు నన్ను వాడుకోవటానికి నా పట్ల ఒక ఉన్నతమైన తలంపు, ఉన్నతమైన ప్రణాళిక కలిగిన దేవుడు నాతో మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. వెంటనే లేచి నేను పాస్టర్ గారికి ఈ మాట చెప్పిన వెంటనే ఆయన బైబిల్ నుంచి వాక్యాన్ని తీసి నాకు చూపించి, ఈ వాక్యం నీకు తెలుసా అంటే, ఎప్పుడైనా బైబిల్ తీస్తే కదా మనకు వాక్యం తెలియడానికి, ఈ వాక్యం ఇక్కడ ఉందన్న సంగతి కూడా నాకు తెలియదయ్య గారు అన్నప్పుడు, మరి పాస్టర్ గారు నాకు ఆ వాక్యాన్ని చదివించి నా కొరకు తెల్లవారులు ఆయన ప్రార్థించి, నువ్వు దేవుని సేవ చేయాలి, నువ్వు రాజకీయాలు విడిచిపెట్టు, వ్యాపారం విడిచిపెట్టు, నువ్వు దేవుని సేవ చేయాలి, దేవుడు నిన్ను పిలుచుకుంటాడు, దేవుడు బహుబలంగా నిన్ను వాడుకుంటాడు, అనేకులకు జనములకు తండ్రిగా నిన్ను చేస్తాడు అని చెప్పినప్పుడు ఆ భ్రమ కలిగినటువంటి విషయంలో కొంత నమ్మేవాడిని, కొంత నమ్మకపోయేవాడిని. అయినా సరే దేవుని మీద నమ్మిక ఇచ్చి అలాగే అని చెప్పి బైబిల్ ట్రైనింగ్కి వెళ్దామంటే మా అమ్మ ఒప్పుకునేవారు కాదు. చెప్పకుండానే మా అమ్మగారికి నేను హైదరాబాద్ పేట బైబిల్ కాలేజీకి వెళ్ళి 2 సంవత్సరాలు ట్రైనింగ్ అయ్యాను. 2 సంవత్సరాలు అయిపోతుంది అనిపించుకున్నప్పటికీ మా అమ్మగారు 2 టెలిగ్రాములు కొట్టారు. మాస్టర్ గారిని అడిగి 2 టెలిగ్రాములు కొట్టారు. మదర్ సీరియస్ స్టార్ట్ ఇమ్మీడియట్లీ. నేను 2 పట్టించుకోలేదు. ఇదేదో అబద్ధం అనుకుని నేను పట్టించుకోలేదు. 3వ టెలిగ్రామ్లో మా మాస్టర్ గారు కొట్టినట్టుగా మాస్టర్ పీచింది బాబు అని కొట్టి మదర్ సీరియస్ స్టార్ట్ ఇమ్మీడియట్లీ అన్నారు. నిజంగా మా మాస్టర్ గారు టెలిగ్రామ్ కొట్టారంటే నిజమేనేమో అని నేను వెంటనే పర్మిషన్ తీసుకుని హైదరాబాద్ నుంచి కాకినాడ మా ఇంటికి రావడం మొదలుపెట్టాను. ఇంటికి వచ్చేటప్పటికి మా అమ్మ నాకు ఎదురు వస్తుంది. మళ్ళీ అక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోదామని వెనక్కి తిరిగేటప్పటికి మా అమ్మ ఉంటాను, నువ్వు వెళ్ళిపోతే నేను చచ్చిపోతాను, నేను వెళితే నేను చచ్చిపోతాను, నువ్వు వెళ్ళకన్నప్పుడు ఆగిపోయాను. లోపల తీసుకెళ్ళి నీకు మంచి సంబంధం వచ్చిందిరా, మంచి అమ్మాయిరా, పెళ్లి చేస్తానంటున్నారు, నువ్వు హైదరాబాద్లో ఏదో ట్రైనింగ్ అవుతున్నావు అని చెప్పాను కానీ మాస్టర్ ట్రైనింగ్ అవుతున్నావని మేము చెప్పలేదు, నువ్వు మాస్టర్ అవుతున్నావు అని చెప్పకో, అమ్మాయి బాగుంటుంది, మంచి కుటుంబం, మనకు తెలిసిన కుటుంబమే, పలానా తాలూకు అమ్మాయి అన్నప్పుడు నాకు ముందు రాయకపోయింది.
అలా వేమన దుర్గారావు గారి కూతురు రాయినప్పటికీ చిన్న కూతురు అయినప్పటికీ నాకు గుండెల్లో రాయ పడుతుంది. ఎందుకంటే వారు బహు విగ్రహారాధికులు. ఆ ఊరిలో సేవకులు తరిగి పుట్టిన మా మామగారే. చిన్నప్పటి నుంచి నేను చేసుకుంటున్న అమ్మాయికి దేవుడు అంటే అసలు ఇష్టం ఉండేది కాదు. అలాంటి ఇంటికి నన్ను అడిగి పంపించిన నేను మాస్టర్ గారు ఇప్పుడు ఎలా కుదురుతుంది అంటే నువ్వు చేసుకోకపోతే నేను చచ్చిపోవడం ఖాయం, ఇంకెంతకంటే మంచి అవకాశం రాదు. ఎందుకంటే నీకు చేయలేదు, నీకు ఉద్యోగం లేదు, నీకేమీ లేదు. అలాంటిది ఏదో చేసేస్తున్నావని మా అమ్మను చూసి నీకు పెళ్ళివ్వడానికి వచ్చారు కానీ నిన్ను చూసి పెళ్ళివ్వడానికి రాలేదు. నువ్వు చేసుకుంటావా చేసుకోవా అన్నప్పుడు ప్రార్థన చేసి చెప్తారని మా అయ్యగారి దగ్గరికి వెళ్ళి ఈ విషయం అంతా చెప్పగానే అబ్రహాం గారని ఒక పాస్టర్ గారు, అప్పుడు సీనియర్ పాస్టర్ గారు, ఆయన దగ్గర 80 సంవత్సరాల వయసు, ఆయన దగ్గరికి తీసుకువెళ్ళి ఆయన నేను పాస్టర్ గారు ఒక రోజంతా ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు మోకాళ్ళ మీద ప్రార్థన చేసి దేవుని చిత్తాన్ని కనుగొంటే ఆ ముసలాయన పాస్టర్ గారు, సీనియర్ పాస్టర్ గారు అన్నారు, బాబు ఇది ఆ గ్రామ రక్షణ కొరకు దేవుడి నుండి ఏర్పాటు చేస్తున్న పెళ్లి, నువ్వు చేసుకో అన్న. నేను చేసుకోవడం ఎలాగంటండి, నేనేమో హిందూ పెళ్లి చేసుకోవాలి, నేనేమో దేవుని సేవకుడిగా నేను ట్రైనింగ్ అవుతుంటే విగ్రహారాధన దగ్గర పెళ్లి ఎలా చేసుకుంటానంటే నువ్వు చేసుకో, దేవుడి ప్రణాళిక అది నేను చెప్తున్నాను కదా, నువ్వు నమ్ము, ఆ గ్రామానికి నీ వల్ల రక్షణ వస్తుంది, దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు అన్నప్పుడు ఆయన అన్నాడు, పెళ్లిపేటల దాకా వెళ్ళేదాకా నువ్వేం మాట్లాడదు, పెళ్లిపేటల మీద కూర్చోబెట్టి ఆ గౌరీదేవి పూజలు అవన్నీ చేయించారు కదా, అప్పుడు చెప్పు, నేను ఏ పూజ చేయమని తాళి కట్టమంటే తాళి కడతాను అంతే, మంత్రాలు నాకు వచ్చి నా నోట చెప్పను అని అప్పుడు చెప్పు అన్నారు. సరే అని వెళ్ళిపోయి అదే విధంగా వెళ్ళి ఆ పెళ్లిపేట మీద కూర్చున్నప్పుడు పంతులు గారు అన్నాడు, ఆ గౌరీదేవి మీద అక్షంతలు వేసి మంత్రాలు చెప్పమన్నాడు. పంతులు గారు తాళి ఎప్పుడు కట్టమంటావో చెప్పు, కడతాను, మంత్రాలు నా నోట నేను చెప్పను, నేను ఏది చెప్పను, నా పేరు చెప్పి నువ్వు చదవద్దు అన్నప్పటికీ మా మిస్సెస్ తాతగారు స్వతంత్ర సమరం నారాయణమూర్తి గారు ఆయన గుడికరట్టుకుని నా పక్కన కూర్చున్నాడు కుర్చీ వేసుకుని. పంతులు గారు అంటారు, ఏమండి నారాయణమూర్తి గారు ఏమి చేద్దాము అని అన్నాడు. ఆ ముసలాయన అంటాడు కదా అక్కడ కూర్చుని, ఇప్పుడు దాకా ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఏం చేస్తే కుదురుతుంది కానీ అన్నాడు. అంతే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ రకంగా నా వివాహం జరిగింది. మరి నా భార్య కూడా బహు విగ్రహారాధికులు. యేసు ప్రభు అంటే ఇష్టం లేని వ్యక్తి, నమ్ముకున్న వలన ఇష్టం లేని వ్యక్తి. ఆమె నన్ను మొట్టమొదటి రోజు అడిగిన ప్రశ్న ఏంటంటే, నువ్వు యేసు ప్రభు నమ్ముకున్నావా అన్నారు. నేను యేసు ప్రభు నమ్ముకున్నాను, ట్రైనింగ్ అవుతున్నాను, సేవకి సిద్ధపడుతున్నానంటే నాకు అలా తెలుసుంటే నేను పెళ్లి చేసుకోకపోదును. మా నాన్న ఒప్పుకోడు, ఇప్పుడు మా అమ్మ ఒప్పుకోరు, మా ఇంట్లో ఎవరు ఒప్పుకోరు అని ఆమె నా మీద చాలా గొడవ పెట్టింది. అప్పుడు నేను ఒకటే మాట అన్నాను, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుని, అమ్మా నేనేమి గుడికి రమ్మను, నేనేమి ప్రార్థన చేయమను, నేనేమి వాక్యం చదవమను, నీ ఇష్టం, నీ దేవుడు గొప్పవాడు అనుకుంటే సంవత్సరం లోపల నేను నీ పక్క వచ్చేయాలి, నా దేవుడు గొప్పవాడు అనుకుంటే సంవత్సరం తిరగకుండా నువ్వు నా పక్కకే వచ్చేది. ఇదే మన ఇద్దరికి గొడవిక. అంతే, నేను బైబిల్ చదివితే తెల్లారగట్లు నా దగ్గర ఉండేది కాదండి, బయటకు పారిపోయేది. ప్రార్థన చేసుకోవడానికి మోకాళ్ళు వేస్తే ఆ దగ్గర ఉండేది కాదు, బయటకు వెళ్ళిపోయేది. ఇలాగ 6 నెలలు అయిపోయింది. నాకు ఇంకా 2 నెలలు ట్రైనింగ్ ఉండిపోయింది, వెళ్ళాలి. అమ్మ నేను హైదరాబాద్ వెళ్తున్నా, వస్తామంటే నేను రాను అని రకరకాలుగా మాట్లాడేది. సరే నీ ఇష్టం, నేను ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ వస్తానని, నేను వెళ్ళిపోతున్నానని మా అమ్మగారింటికి వస్తాను, మా అత్తగారింటి నుంచి. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను హైదరాబాద్ వెళ్ళాలి, రెడీ అవుతున్నాను. ఒక చిన్న కార్డు రాసి ఉత్తరం వేసింది నా భార్య, నేను వస్తాను, హైదరాబాద్ చూస్తాను, హైదరాబాద్ చూపించి, అంతే తప్ప ఆ ప్రార్థనలకి దానికి తీసుకెళ్ళాలంటే నేను వస్తాను కూడా. స్తోత్రం, మంచిదని వెంటనే మా ఇంటికాడ నుంచి మా అత్తోరింటికి వెళ్తున్నానని నా బట్టలు పట్టుకుని మా అత్తోరింటికి వెళ్ళి అక్కడి నుంచి నా భార్యను తీసుకుని మా ఇంటికి వస్తున్నానని చెప్పి ఇద్దరం కలిసి ట్రైనింగ్ చేసాం, హైదరాబాద్ వెళ్ళిపోయాం. ఎవరికే తెలియదు, మా ఇంట్లోనే తెలియదు, వాళ్ళ ఇంట్లోనే తెలియదు. వాళ్ళు అనుకుంటున్నారట మా అమ్మాయిని తీసుకుని మళ్ళీ కాకినాడ వెళ్ళిపోయాడు అనుకుంటున్నారు. ఇక్కడ మా తల్లిదండ్రులు అనుకుంటారు మా కొడుకు అత్తవారింటికాడ మకాం పెట్టాడు,
అక్కడ మొత్తానికి రావట్లేదని అప్పుడు కార్డు రాసిందట మా అమ్మ. అప్పుడు ఫోన్ లేవు కదా, కార్డే రాసిందట. 3 రోజులు అంటే 20 రోజులు చూసిన తర్వాత మా అమ్మ కార్డు రాసిందట. మా మామగారు కార్డు చదవగానే ఆయన గుండె ఆగిపోయింది. నా కూతురు తీసిన ఎక్కడికో వెళ్ళిపోయాడు. అప్పుడు నేను కొత్త రాశాను, మీరిద్దరు ఎవరు కంగారు పడవద్దు, నేను హైదరాబాద్లో ట్రైనింగ్ వచ్చాను, ట్రైనింగ్ అవుతున్నాను. అలాగా అక్కడ ఇంకొక 6 నెలలు పెట్టి మా మ్యారేజ్ డే వచ్చేసింది. ఇక నన్ను నా భార్య చదవడం మొదలుపెట్టింది. మా ఇంటికాడు ఉంటే ఎంత చక్కగా ఉండేది, కొత్త బట్టలు కొనుక్కునేదాన్ని, చక్కగా మ్యారేజ్ డే, ఫస్ట్ మ్యారేజ్ డే చేసుకునేవాడిని, సెలబ్రేషన్ చేసుకునేవాడిని. ఇక్కడ తీసుకొచ్చేసావు, అలా పెట్టావు, ఇలా పెట్టావు, ఎన్నో ఉంది. అప్పటికి కూడా నేను దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తున్నాను. అమ్మ, దేవుడు గొప్పవాడు, నువ్వు అడుగు, దేవుడు ఖచ్చితంగా నీకు ఇస్తాడు. బట్టలే కావాలా, నీకేం కావాలో అడుగు. నువ్వు ఇంటికాడ చేసుకునే దానికంటే ఇక్కడ దేవుడు అద్భుతంగా మనకి మ్యారేజ్ డే చేస్తాడని చెప్పి ఆ రాత్రి నచ్చజెప్పి ప్రార్థన చేస్తున్నాను. నా దగ్గర రూపాయి లేదు. మీ ఇద్దరు మేడమైన పిల్లలు నేను ప్రార్థన చేస్తుంటే దాన్ని కూర్చుంది. కింద నుంచి ఒక పిలుపు వచ్చింది, దాసన్న దాసన్న అని పిలుస్తుంటే కిందకు వచ్చాను. అప్పుడు మళ్ళీ చంద్ర గారు ఆ మరుసటి రోజు ఉన్నట్లుగా రాత్రి బయలుదేరి కామారెడ్డి వెళ్తూ ఉన్నారు. ఆయన రేపు నీ మ్యారేజ్ డేట్ కదా, చిన్న ప్రార్థన చేసి వెళ్దామని పిలిచారని మీ మిస్సెస్ కూడా పిలవమంటే ఆవిడ కూడా పిలిచింది, వచ్చి నుంచుంది. ప్రార్థన చేసిన తర్వాత జేబులో కాను పెట్టి జాగ్రత్త, ఎంజాయ్, హ్యాపీగా ఉండండి అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ మరుసటి రోజు ఆ రాత్రి మళ్ళీ పైకి వెళ్ళి ఆ లైట్ వెళ్తున్న డబ్బులు చూస్తే నా జేబులో 2000 రూపాయలు పెట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడే నా భార్య చేతులు పెట్టి, దేవుడు గొప్పవాడు, చూసావా, నీకు ఏం కావాలన్నాడు, ఇప్పుడు షాపింగ్ కొంటాను, నీకు ఏం కావాలో పదాన్ని వెంటనే ఇలా బట్టలు కొని అన్ని చేసి తీసుకొస్తే అప్పుడు కన్నీళ్ళు కార్చింది. దేవుడు చాలా గొప్పవాడు. అక్కడే ప్రభుని అంగీకరించింది. దేవునికి స్తోత్రం. ఇంక అక్కడి నుంచి తన క్లాస్కి వెళ్ళేది, బైబిల్ క్లాస్, టీచింగ్ క్లాస్లో తన వెళ్ళి కూర్చునేది. ఆ 6 నెలలు ఆమె కంప్లీట్ చేసిన కోర్స్ అంతా. దేవునికి స్తోత్రం. బాప్తిజం తీసుకోమంటే ఎవరు తీసుకోను, బాప్తిజం తీసుకుంటే బొట్టెట్టుకోకూడదు. ఇక మా అమ్మ బాబు నన్ను లోపలికే రానివారు. నమ్ముకున్నాను, దేవుడు మంచోడే నమ్ముకున్నాను. కొంతకాలం ఇలా ఉండాలా, అలా ఉన్న తర్వాత చూద్దాం, ఇక్కడ మాత్రం తీసుకోవాలని కాకినాడ వచ్చేసింది. వచ్చిన మరలా 2 నెలలకే ఇలాగ చర్చిలో, మా అయ్య చర్చిలో పాస్పాపం జరుగుతుంటే బాప్తిసానికి ఎవరు పేరు ఇస్తారంటే మొదటి పేరు నా భార్య ఇచ్చింది. దేవునికి స్తోత్రం. బాప్తిజం తీసుకుని నిలబడ్డది. మా మామగారు నన్ను చాలా విషయాలు మాట్లాడారు, చాలా హేళనగా మాట్లాడారు. మా తల్లి, మా తండ్రి, మా కుటుంబస్తులు చాలా హేళనగా మాట్లాడారు. ఉద్యోగం చేయడం మానేసి పిల్లల్ని తీసుకుని చేతులు సైన్ చేసుకుని ఇంటింటికి వెళ్ళి బ్రతుకుతావా, నీది ఒక బ్రతికేనా, ఉద్యోగం చేసుకోవచ్చు కదా, నీకు ఉద్యోగం వస్తుంది, వికలాంగుడు కదా అని ఎన్నో రకాలుగా నన్ను తిట్టేవారు. నేను బయటికి వెళ్ళిపోయిన తర్వాత నా భార్య దొరికేది. నా భార్యని చాలా రకాలుగా టార్చర్ పెట్టేవారు. రాత్రి 12 గంటలకు అందరూ పడుకున్నాక నా తల్లి ఏమని తిట్టిందో నా భార్య అప్పుడు చెప్పేది నాకు. మీరు బయటికి వెళ్ళిపోయాక మీ అమ్మగారు నన్ను ఇలాగన్నారు, మీ నాన్నగారు ఇలాగన్నారు, మీ వాళ్ళు ఇలాగన్నారు అంటే ఒకటే వాడిని మోకరించి ప్రార్థన. దేవునికి స్తోత్రం. ఆ రీతిగా ఆమె ఓర్చుకుంది. ఒక రోజు వచ్చింది, నేను అన్నానమ్మా, నేను నా భార్య ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోయి వేరేగా మేము ఉండి మేము దేవుని సేవ చేస్తామంటే ఎలా బతుకుతామని అడిగారు. మా మామగారు అయితే 10 మందిని నుంచి పెట్టి నా పరుగు తీసేసాడు. ఇంకా ఇలాగే కుంటోడని చూడకుండా గమనించినందుకు నాకు బాగా బుద్ధి చెప్పేవారు. నీకంటే ఎవడ తీసుకున్నా నా పిల్లలు బ్రహ్మాండంగా చూసుకుంది కదరా అని రకరకాలుగా మాట్లాడారు, హింసించారు, దూషించారు, కొట్టే అంత ప్రయత్నం చేశారు. అయినా సరే నా భార్య వనకలేదు, కనకలేదు. నా భర్త ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను, మేమిద్దరం కలిసి దేవుని సేవ చేస్తాం. దేవునికి స్తోత్రం. పట్టుబట్టలతో మేము బయటకు వచ్చాం. ఈరోజు బయటకు వచ్చి ఇంచుమించుగా 34 సంవత్సరాలు అవుతుంది నేను సేవలకు వచ్చి. ఎన్నో రోజులు తింటుండేది కాదు మాకు. సేవలకు వచ్చిన కొత్తలో వెనక్కి వెళ్ళకూడదు, ఎలాగ బ్రతకాలి అని ఆలోచన చేస్తున్నప్పుడు దేవుడు అద్భుతంగా మమ్మల్ని పోషించేవాడు. ఒక్కొక్కసారి 2 రోజులు సరైన భోజనం ఉండేది కాదు, మంచినీళ్ళు తాగి పడుకునే రోజులు ఉండేవి. నా భార్యని అనేవాడు, అమ్మ పక్కింటికి వెళ్ళి ఒక
కేజీ బియ్యం తీసుకురా, గెంజి కాసుకుని గెంజి తాగుదామంటే నా భార్య అనేది మన పక్కింటికి వెళ్ళి కేజీ బియ్యం తెస్తాను మంచిదే, కానీ వాళ్ళు ఏ బియ్యం ఇస్తారో తెలియదు, మనం ఏ బియ్యం తింటామో మనకే తెలియదు. వాళ్ళు ఏ బియ్యం ఇచ్చారో అయ్యే బియ్యంతో తిరిగి అప్పు తీర్చాలి. అలా తీర్చకపోతే మనకు కాదు, మన దేవునికి నింద. దేవునికి స్తోత్రం. ఇచ్చే వరకు ఉపవాసం నుండి ప్రార్థన చేద్దాం, దేవుడే ఇస్తాడని ఉపవాసం నుండి ప్రార్థన చేస్తే 2 రోజులకో 3 రోజులకో ఎవరో ఒక వ్యక్తి ఒక 4 కేజీలు 3 కేజీలు బియ్యం పట్టుకుని 2 రోజుల నుంచి మీరు వస్తారని చూస్తున్నాం, మీరు అట్లా రావట్లేదు పాస్టర్ గారు, ఇదిగోండి బియ్యం తీసుకొచ్చినాడు అని చాలా సంతోషించి ఆ బియ్యం దగ్గర కూర్చుని ఆ 2 కేజీలు 3 కేజీలు ఎన్ని తెచ్చినా ఆ మధ్యరెట్టికి దగ్గర మోకాలు వేసి ప్రార్థన చేసి అందులోంచి మా ఆవిడ ఆ దశమ బియ్యం తీసి ఓ పక్క డబ్బాలో పెట్టేసింది. ఆ ఉన్న బియ్యం 2 రోజులు గెంజో కడుగు కూర ఏదేసి తినేవాడు. ఇంక 3 రోజులు అయిపోయింది, 4 రోజులకి అయిపోతున్నాయి, 5 రోజులకి అయిపోతాయి కదా, అయిపోతున్నాయి. ఇంకా సాల్ట్ బియ్యం ఉన్నాయి. ఈరోజు 10 రూపాయలతో 1/2 కేజీ చికెన్ తెచ్చుకుని శుభ్రంగా తిందామని ఆ చికెన్ కొనుక్కొచ్చి కూర వండి అన్నం వండేటప్పటికి మా పాస్టర్ గారు ఎవరో 2-3 తీసుకున్న ఇంటికి వచ్చేవాడు. దేవునికి స్తోత్రం. ఇక మా ఇంటికాడే ఉండిపోయేవారు. అలాగా అయ్యగారు భోజనాలు చేయండి, 4-3 భోజనాలు ఎట్టేస్తే మాకేం ఉండేది కాదు. మరలా ఆ మిగిలిన గింజల్లో ఉప్పుకలు వేసుకుని తాగేసి దేవానికి స్తోత్రం అని చెప్పి పడుకునేవాడు. అప్పటికి నాకు 2 బిడ్డలు పుట్టారు. చిన్న బిడ్డకి సరైన పాలు లేక ఆకలి అయితే ఆ చిన్న వయసులోనే ఇంచుమించు సంవత్సరాలలోనే మొక్కాళ్ళ మీద పాకుతూ గింజిగిన తిరిగి రాత్రి 12 గంటలకు ఆడు గింజి తాగేవాడండి. దేవునికి స్తోత్రం. అలాంటి దీన దరిద్ర స్థితిలో దేవుని సన్నిధిలో మేము నమ్మకంగా జీవించడం మొదలుపెట్టాం. ప్రతి విషయంలో కూడా మేము నమ్మకంగా ఉంటాం. ఎందుకు ఈ మాట చెప్తున్నట్టు బిడ్డలారా, దేవుని విషయంలో మనం ఎంత నమ్మకంగా ఉంటామో దేవుడు అంతగా మనల్ని దీవిస్తాడు. మనం ఆరాధించే దేవుడు అన్యాయస్తుడు కాదు. మాస్టర్ గారు దశమ భాగాల గురించి చెప్తారు, ప్రత్యేక కానుకల గురించి చెప్తారు, ఇవ్వడం కోసం చెప్తారు, ఇవ్వడం వల్ల దీవెనలు ఉన్నాయని చెప్తారు. ఇవి మనకు ఒకవేళ కొంతమందికి చిరాకు అనిపించవచ్చు, కానీ చేసి చూస్తే అద్భుతం నీ జీవితంలో మారిపోతుంది. దేవునికి స్తోత్రం. అద్భుతాలు చేస్తాడు దేవుడు. ఎందులో నమ్మకంగా ఉంటావో అందులో దేవుడు దీవిస్తాడండి. దేవునికి స్తోత్రం. ఇలాగ మా పరిచయం సాగుతూ ఉంది. మా అత్తగారికి అప్పుడప్పుడు వెళ్ళి వచ్చి ఉండేవాళ్ళం. చివరికి మా మామగారు బాప్తీసం పొందాడు, మా అత్తగారు బాప్తీసం పొందాడు, మా చిన్నత్తగారు, చిన్నమామగారు, మా మిస్సెస్ మేనత్తలు, మేనమామలు, మొత్తం ఇప్పటికీ ఆ గ్రామంలో 45 మంది నా చేత బాప్తీసం పొందారు. దేవునికి స్తోత్రం. ప్రవచనం నిరర్ధకము. ఆదామయ్య గారు ఏదైతే ప్రవచించారో ఆ ప్రవచనం అక్కడ నెరవేరింది. ఇప్పుడు అక్కడ కూడా నాకు 5 సెంట్లు స్థలం ఇచ్చారు చర్చ్ కట్టమని. దేవునికి స్తోత్రం. అక్కడ కూడా త్వరలో చర్చ్ కట్టాలి, దాని కొరకు మీరు ప్రార్థన చెయ్యండి. దేవునికి స్తోత్రం. పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన మనం పిలుచుకున్నాడు. నా కుమారుడా, నా తలంపులు వేరు, నీ తలంపులు వేరు, నీ త్రోవలు వేరు, నా త్రోవలు వేరు అని పిలుచుకున్న దేవుడు అద్భుతంగా మా జీవితాలను వాడుకోవడం మొదలు పెట్టాడు. ఎంతగా వాడుకున్నాడు అంటే అనేకులకు తండ్రిగా మమ్మల్ని నిలబెట్టుకున్నాడు, తల్లిగా నిలబెట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఆ లేమిలో ఆ నమ్మకత్వం కలిగి అలాగే ఎప్పుడైనా నా ఇంటికి నేను నెల రోజులకు ఒక 200-300 కనిపెట్టి సరుకులు తీసుకొస్తే ప్రతి సరుకుల్లోంచి కూడా మా ఆవిడ గారు దక్షిణ భాగం తీసేదాక ఎందులోంచి జీలకర్రలోంచి తీసేది, ఆవాలోంచి తీసేది, నూనెలోంచి తీసేది, పప్పులోంచి తీసేది, ఉప్పులోంచి తీసేది, అన్నిట్లో తీసి పక్కనెట్టేది. ఇది ఎవరైనా పేద సేవకులు అయితే ఆ సేవకురాలకి ఇచ్చి పంపించేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాంటి స్థితి నుంచి దేవుడు ఒక ఉన్నతమైన స్థితికి దేవుడు తీసుకెళ్ళాడండి. ఒకప్పుడు బియ్యం డ్రమ్ములో బియ్యం అయిపోయాయని బాధపడేవాళ్ళం, ఇప్పుడు అవ్వట్లేదని సంతోషిస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. జార్జిబాబు గారు ఇక్కడే ఉన్నారు. ప్రతిరోజు మా ఇంట్లో 10 మంది పైన భోజనాలు చేస్తారు. ప్రతిరోజు 10 మంది పైన భోజనాలు చేస్తారు. అంతేకాదు ఇప్పటికిప్పటికి ఈ రాత్రి మీరు మా ఇంటికి వచ్చిన 1000 మందికి భోజనాలు పెట్టే సరుకులు సిద్ధంగా ఉంటుంది. కొట్టి మీదకి వెళ్ళి తీసుకురావాల్సిన పని ఉండదండి. 1000 మందికి సరిపడేటువంటి సమృద్ధి దేవుడు
నా ఇంట్లో ఉంచాడు. కారణం ఏంటంటే నమ్మకత్వం. మనం ఎంతలో నమ్మకంగా ఉంటామో దేవుడు అంతగా దీవించడం మొదలు పెడతాడు. నా జీవితం ఇంకా దేవుడు అనేకమైన కార్యాలు చేశాడు. అయితే అందించిన టైం చాలా తక్కువ, 15 నిమిషాలే. అయినా సరే నేను ఎక్కువే చెప్పాను కదా. కాబట్టి ఏంటంటే మీతో చివరిగా మాట్లాడేది, నమ్మకమైన వారికి మెండైన దీవెనలు ఇవ్వబడాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇచ్చి శోధించాను, దేవుడు ధారాళంగా ఇస్తాను అంటాడు. నేను నా మందిర ఆవరణంలో సమస్త సమృద్ధి కలిగిన ఆహారం వంటగా మీరు తీసుకురండి, పట్టజాలంత విస్తారమైన దీవెన చేతని మిమ్మల్ని కుమ్మరిస్తాను, దీవిస్తాను అన్నాడు దేవుడు. ఎందుకు లోటు ఉంటుంది మన ఇంట్లో? లోటు అని చెప్పుకోవాల్సిన అవస్థ మనకేంటి? దేవుడు సమృద్ధినిచ్చే దేవుడు. ఆయన 5 రెట్లు 2 చిన్న చేపలు 5,000 మందికి పంచిన దేవుడు. సారేపతి ఇంట్లో కొద్దిపిండి కొద్దినే ఉంది. కరువు కాలం అంతా పోషించబడ్డది. కారణం ఏంటంటే ఆమెలో ఉన్న నమ్మకత్వాన్ని బట్టి. నీ ఇంటిలో సమృద్ధి ఉండాలన్నా, నీ జీవితంలో సమృద్ధి కలిగిన జీవితంలో జీవించాలన్నా, దేవుని సన్నిధిలో నమ్మకంగా మనం ఉంటే దేవుడు ఖచ్చితంగా దీవిస్తాడండి. దేవునికి స్తోత్రం. మంచి సేవ పరిచయం జరుగుతున్న సమయంలోనే 23 సంవత్సరాల నా పెద్ద కొడుకు బాత్రూంలో స్నానం చేస్తూ కాలు చేసి చనిపోయాడు. మిమ్మల్ని చాలా చీకట్లోకి తీసుకెళ్ళిపోయింది. చాలామంది హేళన చేశారు. ఇంతగా మీరు దేవుడు అంటే మీ దేవుడు మీ కొడుకును బ్రతికించలేదా అన్నాడు. ఇచ్చిన వాడు తీసుకుంటాడు. ఆయన ఎప్పుడు పిలుచుకుంటాడు? ఎవరికి? నాకు ఇదేది శాశ్వతమైనది, నేను అశాశ్వతంలోనే ఉన్నాను. నన్ను ఎప్పుడు పిలుచుకుంటాడో, నేను ఎప్పుడు వెళ్ళిపోతానో తెలీదు. నా కొడుకు శుక్రవారం చనిపోతే ఆదివారం ఆరాధన పెట్టాను చర్చిలో. దేవునికి స్తోత్రం. చాలా మంది చాలా రకాలుగా మాట్లాడాడు. అయినా సరే దేవుని కొరకు ఎప్పుడు మేము వెనకడుగు వెయ్యలేదు, విశ్వాసాన్ని కోల్పోలేదు. ప్రభు వైపు చూసాం. ప్రభు అద్భుతంగా మమ్మల్ని తీసుకుని వెళ్తాను అనిపిస్తూ ఉన్నాడు. ఆ చిన్న కొడుకు బీకామ్ చేశాడు, వివాహం అయింది. కోడలు ఉష, ఆమె సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇవాళ 80,000 జీతం తెచ్చుకుంటుంది. దేవునికి స్తోత్రం. ఒక్క పైసా నాకు వద్దంటాను. ఒక్కసారి నా కొడుకే నా మీద చిన్న గలాట చేశాడు వాళ్ళ అమ్మ మీద. అప్పుడు నేను జాగ్రత్త గారి సర్పవరం జంక్షన్లో ఉన్నాం. వెంటనే మా అబ్బాయి నాకే ఫోన్ చేశాడు, అన్న డాడీ నువ్వు అర్జెంట్గా ఇంట్లోకి బయటకు వెళ్ళిపోతావు అన్నాడు. ఇంట్లోకి బయటకు వెళ్ళిపోతాం, అర్జెంట్గా రండి మీరు అన్నాడు. అక్కడే ఫోన్తో మాట్లాడితే 5 నిమిషాల్లో కాల్ చేసి వెళ్ళిపోవాలి. ఊరి కాలేజీకి వచ్చి 5 నిమిషాలు తిరిగి నేను వచ్చేటప్పటికి నీ సామాన్లు ఏమన్నా ప్యాక్ చేసి వెళ్ళిపోవు. నేను ఆపేటాను. నాకు దేవునికి స్తోత్రం. ఇంటికి వచ్చినప్పుడు అన్నాను, ఎలా ప్యాక్ చేసుకోవాలి, వెళ్ళిపోవాలి కదా, వెళ్ళిపోన్నాను. నాకు కోడలే నా కొడుకుని తిప్పింది. ఆయన తప్పుడుగా మాట్లాడుతున్నాం, అమ్మాయి గారు మీరు పట్టించుకోకండి. చాలా మంచోడు నా కొడుకు, మంచోడు కాదంటే. కానీ ఏంటంటే కొన్నిసార్లు శోధనలు ఇస్తూ ఉంటాయి. నా కోడలతో ఒకటే మాట్లాడినాను, సజీవ సాక్షి ఇక్కడ జాగ్రత్త, ₹1 నాకు వద్దమ్మా, ఈ సంపాదన మీదే. ఇంతవరకు నన్ను పెంచిన దేవుడు నన్ను మిమ్మల్ని కూడా పోషిస్తాడు. అయితే మీరు దేవుల్లో నమ్మకంగా మాత్రము ఉండండి. మీ సంపాదనలో నాకు రూపాయి కూడా, ఈ రోజు కూడా ₹1 మా కోడల దగ్గర నేను తీసుకోలేదు ఈ రోజుకి. ఎందుకంటే నన్ను పిలిచిన వాడు నమ్మదగిన దేవుడు. ఆ చేతులకు మనం చూడడం ఏంటండి? ఇంతవరకు ఆలోచించారా? మనల్ని దేవుడు పెంచలేదా? ఆ విశ్వాసంలో మనం ఉండాలి. నా కొడుకు తేవాలి, నా కోడలు తేవాలి. ఈ విశ్వాసంలో ఉంటే ప్రయోజనం ఏమీ లేదండి. దేవుడిని అడగండి, దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు. కృప వెంబడి కృప దేవుడు కుమ్మరిస్తాడు. అట్టి కృప నాకు కుమ్మరించిన దేవుడు, నా పట్ల చూపిన దేవుడు, మీ పట్ల మీ కుటుంబాల పట్ల దేవుడు కుమ్మరించాలని, మీ జీవితంలో కూడా దేవుడు అద్భుతమైన కార్యాలు చేయాలని మేము ఎప్పుడు మీ కొరకు ప్రార్థన చేస్తుంటాం. అలాగే మా పరిచర్య కొరకు, మా కుటుంబం కొరకు, మాది పెరియలు స్వస్థ ప్రార్థన మందిరం కాకినాడ, అమలాపురం 2 సేవలు ఉన్నాయి. ఆ సేవల కొరకు, పరిచర్య కొరకు మీరు మీ కుటుంబాల్లో మా కుటుంబాలను జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేయండి. ఎందుకంటే మీకు మంచి సేవకులు ఇచ్చారు. అంత చక్కటి సేవకుల ద్వారా మీరు నడపబడుతున్నారని మీరు అందరూ ఆత్మీయంగా ఎదిగిన బిడ్డలను నమ్ముతున్నాను. మరొకసారి మీ అందరికీ నా వందనాలు తెలియజేసిన మాటలు ముగిస్తున్నాను. దేవుడు ఈ మాటలు ఆమె
దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. అమ్మా ఇక్కడ ఉన్నారా? అంటే మీ చేతులు ఒకసారి ఎత్తండి. ఎక్కడికి నిలిపోయిన ఇప్పుడు డౌట్ వచ్చింది. వర్తమానం మనం వినబోతున్నాం. శ్రేష్టమైన సమయానికి వచ్చాం. అద్భుతమైన సాక్ష్యాన్ని విన్నాం. తదుపరి మరొక మీటింగ్ వాక్యం కూడా చెప్తారు. దేవుని స్తోత్రం చెప్పండి. అందులో ఎలా చెప్తారా? 40 ఆకారం అన్నట్టు చదివి చెప్పండి. దాన్ని బట్టి ప్రత్యేక వందనాలు. సంఘానికి మంచి మాటలు వారి విశ్వాస చక్కగా వివరించి చెప్పారు. కాబట్టి ఇంకా అద్భుతమైన సాక్ష్యం ఉంది. కాబట్టి మనం దానికి సమయం లేదు కాబట్టి మరోసారి సాక్ష్యం విందాం. దేవుని కృప మనందరికీ తోడే నడిపించుగాక. ఇంకా కొంత శాతం ఉన్నారు. ఇస్రాయేల్ గారు ఆల్రెడీ బాధపడ్డారు. ఇక్కడ జార్జి బాబు గారు మెయిన్ స్పీకర్గా పిలువబడ్డారు. కాబట్టి ఆయనను చిన్న ప్రార్థన చేసుకుని సమయంలోకి వెళ్ళిపోయి మంచి ఇస్రాయేల్ గారు చిన్న ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుంటాము. సర్వశక్తిమంతుడు సర్వాధికారి తండ్రి, నీకు వందనాలయ్యా. మీ సేవకులను నిలబెట్టి చక్కటి సజీవ సాక్ష్యము నాయన వారి జీవితంలో అనిపించిన అనుభవాన్ని పంచుకున్నట్టుగా, అలాగనే అయా మీ సేవకులను నిలబెట్టిన ఆయన చక్కటి వర్తమానం ఇప్పించండి. మొదటి దినములో సమృద్ధి కలిగి సంతృప్తి కలిగి వారి ఇంటికి వెళ్ళాలన్న సమయం వైపు చూడకుండా, టైం వైపు చూడకుండా ఆయన నీ వైపు చూసే నేత్రాలను గ్రహించే మనసు సంగమం దయచేయమని మీ సేవకు నిలబెట్టుకుని నోటి గౌరవాలు ఉండగాను బలముగా వాడుకోవాలి. యేసుక్రీస్తు నామమున ప్రార్థించి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. చక్కగా ప్రార్థన చేసిన ఇశ్రాయేలు గారికి ప్రత్యేక వందనాలు. మన సమయంలో ప్రాముఖ్యమైన విషయానికి వస్తున్నాం. ఆయన ఇస్తున్నాం చప్పుడు బట్టి ఆహ్వానం తెలియజేస్తాం. దేవుడికి మహిమ కలుగునుగా. రెండు చేతులు పైకెత్తి గట్టిగా దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా దేవునికి మహిమ. హల్లెలూయా. మరొకసారి గట్టిగా దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఆయన ప్రేమతో ఆహ్వానించి ఈ సమీపించిన దైవజనులు కరుణ కుమార్ గారికి, మా బావగారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. చక్కని సాక్ష్యాలు అందించిన మా ఆకారేశ్వర గారికి కూడా హృదయపూర్వక వందనాలు అందరికీ. అలాగే మా బావగారైన ఇశ్రాయేల్ గారికి కూడా హృదయపూర్వక వందనాలు. మీ అందరూ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట హృదయపూర్వక వందనాలు. చక్కని సంగతి అందిస్తున్న తమ్ముడు కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. చాలా సమయం అవుతుంది కనుక లేట్ చేయకుండా దేవుని వాక్యంలోకి వెళ్ళిపోతాం. యెషయా గ్రంథం ఒక్క మాట చదవండి. దేవుని వాక్యంలో నుండి యెషయా గ్రంథం 42వ అధ్యాయం మొదటి వచనం. యెషయా గ్రంథం 42వ అధ్యాయము. ఇదిగో నేను ఆదుకోను నా సేవకుడు